కులమతాల మధ్య బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చిచ్చుపెడుతుందని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు ఆంగోత్ వెంకన్న మండిపడ్డారు. డోర్నకల్ మండలం జోక్యాతాండా గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకన్న మాట్లాడారు. 1976 సంవత్సరంలో ఇందిరాగాంధీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి ఆనాటి నుంచి నేటి వరకు లంబాడీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సోయం బాబురావు, తెల్ల వెంకట్రావు అలాగే ఎస్టీ జాబితాల నుంచి లంబాడీలను తీసివేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించితే అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్, కవిత, రెడ్డి నాయక్ ఎందుకు స్పందించలేదని అడిగారు. రామచందర్ నాయక్ మీద వ్యక్తిగతంగా విమర్శించడం డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజలు చాలా తిరగబడే రోజులు వస్తా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజనులని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోయం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు ఆనాడు సుప్రీంకోర్టులో కేసు పెట్టడం జరిగింది. కానీ బీఆర్ఎస్ నాయకులు ఆనాడు అధికారంలో ఉండి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు పోరాటం చేయలేదు? ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి మరోసారి లబ్ధి పొందాలని కొంతమంది కంకణం కడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన తర్వాత గిరిజనుల్ని భాష ప్రతిపాదికంగా ఒక భాష చేయాలని కేంద్రానికి తీర్మానం పంపించడం జరిగింది. అదేవిధంగా